తమ జీవితంలో ప్రార్థనకు రెండో స్థానం ఇచ్చే క్రైస్తవుడి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వాడి జీవితంలో ఎప్పుడు వర్ధిల్లడు. ఎందుకు వర్ధిల్లడు? వాడు తన జీవితంలో ప్రార్థనకు రెండో స్థానాన్ని ఇచ్చాడు. మొదటి స్థానం ఇచ్చేవాడు తాను ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటాడు. ప్రార్థనా పరులు అంటే ఎవరనుకుంటున్నారు? ప్రార్థించే అలవాటున్న ప్రజలు కాదు, పరలోకాన్ని కదిలించే ప్రజలు. పరలోకంలో ఉన్న శ్రేష్టమైన ధననిధులను భూమి మీదకు తీసుకొచ్చే గొప్ప దేవుని ప్రతినిధులు ప్రార్థనా పరులు అంటే. ఏదో ప్రార్థన వచ్చిందని పొడిపొడిగా చేసేవాళ్ళు కాదు. నాకు ప్రార్థన చేయడం వచ్చు అని చెప్పి పొడిపొడిగా వాళ్ళకు వచ్చిన పదాలను ఒల్లించేవారు కాదు ప్రార్థనా పరులు అంటే. ప్రార్థనా పరులు అంటే దేవుని ప్రతినిధులు, పరలోకంలో ఉన్న ధననిధులను భూలోకంలోకి తీసుకొచ్చే ఆయన యొక్క సైన్యం. నీ ప్రార్థనకు పరలోకం కదిలించబట్టం లేదంటే, పరలోకంలో ఉన్న ధననిధులు ఒక్కడి కూడా కిందికి రావడం లేదంటే మనం చేస్తుంది బలహీనమైన ప్రార్థన. హ్యావ్ యు గాట్ మై పాయింట్? బలమైన ప్రార్థనా పరులు ఏం చేస్తారంటే, వారు ప్రార్థన చేస్తుంటే పరలోకం కదిలించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని కదిలించే శక్తి, ఈ విశ్వాన్ని కదిలించే దేవుని హస్తము కూడా కదిలించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అది కూడా పరలోకాన్ని కదిలించే ప్రార్థన మనం చేయాలి. దైవజనులు విఎం బౌన్స్ గారు అంటారు, ప్రార్థనలో శక్తి ఉంది, మంచిది. ప్రార్థన ద్వారా శక్తి విడుదలవుతుంది, ఇంకా మంచిది. అయితే అనేక మంది క్రైస్తవులకు ప్రార్థన అంటే ఏమిటో తెలియదు, ప్రార్థించడం ఎలాగో అస్సలు తెలియదు. వారి దృష్టిలో ప్రార్థన అంటే కంఠతము చేసిన కొన్ని మాటలను ఒల్లించడమే అనుకుంటారు, లేదా నోటికి వచ్చిన కొన్ని మాటలను పలకటమే అని అనుకుంటారు. వారికి తెలిసిందల్లా క్రమంగా చర్చికి వెళ్ళడం, ప్రసంగాలు వినడం, దశమ భాగాలు ఇవ్వడం, బైబిల్ నుండి 4 మాటలు క్యాలెండర్లోనూ అక్కడో ఎక్కడో చదవటం, తమకు తెలిసిన 4 మాటలతో ప్రార్థించడం ఎంత విచారకరమో కదా అని అంటాడు. క్రైస్తవ సంఘం నేడు దౌర్భాగ్య స్థితిలోకి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మతోన్మాదులు క్రైస్తవ సంఘాలపై దాడులు చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారిని సువార్త పరిచర్య చేయకుండా అడ్డగించుతుంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవటమే. ఎక్కడైతే ప్రార్థన ఉండదో అక్కడ ఎక్కువ అడ్డగింపు వస్తూ ఉంటుంది. కేవలం సంఘంలో మాత్రమే కాదు, కుటుంబాల్లో కూడా ఎక్కువ అడ్డగింపు వచ్చేది ప్రార్థన లోపం ఉండటం వల్లనే. భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే స్త్రీ పురుషుడు అని భేదం ఏం లేదు, ఇద్దరూ ప్రార్థన చేయాల్సింది. అట్లా కాదు, స్త్రీ చేస్తే సరిపోయిద్దని పురుషుడు, పురుషుడు చేస్తే సరిపోయిద్దని స్త్రీ తమకు తామే నిర్ణయాలు తీసుకుని వారికి వారే అనుకొని భార్య ప్రార్థన చేస్తుంటే భర్త బజార్లో తిరుగుతూ ఉంటాడు, భర్త ప్రార్థన చేస్తుంటే భార్య ఫోన్లో తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంస్కృతి ఏ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబం అస్సలు వర్ధిల్లలేదు. పాపం ఏమో నా భర్త మారాలని ఏమో ప్రార్థన చేస్తుంది, కానీ భార్య ఫోన్లో చూస్తున్నప్పుడు ఈ భర్త ఏమో నా భార్య మారాలని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ మారడం విషయంలోనే ప్రార్థన సమయం అంతా పోతా ఉంటుంది. దేవుని యొక్క కార్యాలు భూమి మీద జరగాలి అంటే ఇద్దరు ఏక మనసు కలిగి వచ్చి ప్రార్థన చేయాలి. హెన్రీ మార్టిన్ అనే దైవజనుడు అనేది ఏంటంటే, దేవుడు నిర్ణయించిన వాటిలో ప్రార్థన చాలా గొప్పది. అసలు దేవుని సృష్టిలో ప్రకృతి కంటే కూడా గొప్పది ప్రార్థన. ప్రకృతిలో ఉన్న శక్తిని కూడా కదిలించేది కూడా ప్రార్థనే. నువ్వు ప్రార్థన చేస్తే ప్రకృతి కూడా నీకు లోబడిద్ది. గాలిని గద్దిస్తే, తుఫానును గద్దిస్తే అవి ఆగిపోతాయి. కొండతో మాట్లాడితే కొండ వెళ్ళి సముద్రంలో పడిద్ది. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆపేది కూడా ప్రార్థనే. వర్షమా నువ్వు ఆగిపో అనే మాట ద్వారా ఏలియా ఏం చేశాడు? వర్షాన్ని ఆపాడు. మళ్ళీ ప్రార్థిస్తేనే వర్షం పడింది. అంటే ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ప్రార్థన. మనం ఈరోజు ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంతగా మనం మన జీవితాలు, మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితం, మన ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, వ్యవసాయం ఇవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక సూచన చేస్తా ఉన్నాడు. సహజంగా అందరేమనుకుంటారంటే స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు కదా చేయని అని వారికి వదిలిపెట్టేస్తారు. అయితే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని నేను కోరుచున్నాను అని అన్నాడు. ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే, స్త్రీలు చేసిన ప్రార్థనల కంటే కూడా మా పురుషులు చేసిన ప్రార్థన వలనే దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు అని సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కువ మంది పురుషులే ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటారు, మేము ఎక్కువ ప్రార్థన చేస్తుంటే మా తరపున మీరు మాట్లాడుకోకుండా పురుషుల తరపున మాట్లాడుతున్నారు ఏంటి బ్రదర్ అని మీరు అంటారు.
అయితే పౌలయ్య గారి ఉద్దేశం ఏంటంటే అసలు ఈ కాలంలో పురుషులు ప్రార్థన చేయటం మానేశారు. సంఘంలో లేదా కుటుంబంలో ఎక్కువ పనిచేసేది పురుషుడైతే సంపాదించే ఎక్కువగా మెజారిటీ పురుషులే ఉంటారు కదా. అందరు పురుషులు అంటలా, ఎక్కువగా మెజారిటీగా సంపాదించే స్థానంలో పురుషులు ఉన్నారు కదా, యజమానుడుగా పురుషుడు ఉన్నాడు కదా. అన్నిటిలో మొదటి స్థానం ఉన్న పురుషుడు ప్రార్థనలో మాత్రం వెనకుంటాడు. ఎందుకని? ప్రేమైన సహోదరి సహోదరుడా, పురుషుడు తాను గనక నిలబడి ప్రార్థన చేస్తుంటే కుటుంబము అంతకంత వృద్ధిల్లుతా ఉంటుంది. కోపపడటంలో కూడా మొదటి స్థానంలో పురుషుడు ఉన్నాడు, అపవిత్రతలో కూడా పురుషుడే ఉన్నాడని చెప్తున్నాడు. అయితే పురుషుడు ఏం చేయాలంటే కోపాన్ని, సంశయాన్ని వదిలిపెట్టి తాను కూడా వచ్చి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. బైబిల్లో అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కడతా ఉండేవాడు. అది ప్రార్థన బలిపీఠం. బహుశా ఆయన బలిపీఠం కట్టిన ప్రతిసారి కూడా సారమ్మ కూడా వచ్చి తనతో పాటు ప్రార్థనలో ఏకీభవించేదేమో. కోర్స్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే భర్త ప్రార్థన చేస్తుంటే భార్య కూడా వచ్చి మోకాళ్ళు వేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ భార్య ప్రార్థన చేస్తే మాత్రం పురుషుడు రాడు. చేసుకొని ఆమె పని ఏదో ఆమె చేసుకొని పని మనం చేసుకుందాం. ఏం పని అయ్యా నువ్వు చేసేదే అంటే బజార్లోకి వెళ్ళి బాతాకాని చేయటం, తుచ్చమైన మాటలతో కాలయాపన చేయటం. పురుషుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ప్రతి స్థలమందును కోపాన్ని, సంశయాన్ని వదిలిపెట్టి పవిత్రమైన చేతులెత్తు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే విప్లవాలు దేవుడు సృష్టించడం ప్రారంభిస్తాడు. ఆదిమ సంఘంలో మెజారిటీగా ఉన్నది పురుషులే. పురుషుల పేర్లు ఎక్కువ రాశాడు. ఎందుకు నీ పేరు ఎక్కువ రాశాడు పురుషుడా అంటే నువ్వు అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఉన్నట్లుగానే ప్రార్థన విషయంలో కూడా మొదటి స్థానంలో ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనకు 2, 3, 5, 6 స్థానాలు ఇచ్చావు కాబట్టి నీ కుటుంబం ఎదగకుండా అలానే ఉంది. పాపం ఆమె ఎన్నాళ్ళు కన్నీళ్లు విడుస్తుంది, ఆమె ఒక్కతే ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇరువురు ప్రార్థన చేయటం ప్రభు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6, 7 వచనాల్లో రాయబడిన మాటలు చదువుతున్నాను. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలం గడిచిన వృద్ధులు. వీరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు, అయినను పిల్లలు లేరు. చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ప్రభు కొరకు ఇంతగా పనిచేస్తున్నా, దేవుడు నా జీవితంలో నేను ఎన్ని లోట్లు పెట్టాడేంటి అని ప్రశ్న వేసుకుంటా ఉంటారు. జకర్యా, ఎలిజబెత్తులు మంచి ప్రార్థనా పరులు. జకర్యా ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి మాట్లాడాడు. అద్భుతం కదా. పరిశుద్ధాత్మ పొందుకున్న ఈ ఇద్దరు దంపతులకు ఉన్న లోటు ఏంటంటే పిల్లలు లేరు. అయితే వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులు. వారి ప్రార్థనకు దేవుడు ఎప్పుడు జవాబిచ్చాడు? ప్రేమైన సహోదరి సహోదరుడా, వృద్ధాప్యంలో దేవుడు జవాబిచ్చాడు. ఎందుకంటే వారి గర్భవాసము ద్వారా వచ్చే బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. భవిష్యత్తు అనగానే మనందరం ఏమనుకుంటాం? కలెక్టరో, మినిస్టరో, ప్రధానమంత్రో, లేదంటే మంచి ఉద్యోగంలో ఉండే ఎంఆర్ఓనో, డాక్టరో, యాక్టరో ఏదో అవ్వాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, లోకరక్షకుడు అన్నమాట స్త్రీలు కనిన వారిలో యెహోవా కంటే గొప్పోడు ఎవ్వరు లేరన్నాడు. ఎంత మంచి జన్మో కదా. వారిరువురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తమమైన కుమారుని ఇచ్చాడు. అంటే కేవలం ఎలిజబెత్ అమ్మ ప్రార్థన చేస్తే బహుశా కార్యం ఇంకా డిలే అయ్యేదేమో. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్తులు ప్రార్థనా పరులై ఉన్నారు, నీతి కలిగి ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఉన్నారు. ఇరువురు కూడా మంచి ప్రార్థనా పరులండి. ఒక రకం చెప్పాలంటే జకర్యా, ఎలిజబెత్తులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మతో ప్రవచించే వరం కలిగిన వాళ్ళు. భార్య భర్తలిద్దరూ ప్రవచించే వరం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థనా పరులై ఉండి దేవుని ఆజ్ఞల విధుల చొప్పున నడుచుకున్న వారైతే వారికి పుట్టబోయే పిల్లవాడు ఎలా ఉంటాడు? అద్భుతం. యోహాను గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పుట్టాడు. భర్త భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన సృష్టిని ఈ లోకానికి అందిస్తాడు. అంటే చూడండి, ప్రార్థన శక్తివంతమైంది కదా. పురుషులు బైబిల్లో ఎక్కువగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. జకర్యా ఒక గొప్ప ప్రార్థనాపరుడు, అందుకే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఎలిజబెత్ కూడా మంచి ప్రార్థనాపరురాలు.
ఇద్దరు కూడా ప్రార్థనా పరులై ఉన్నారు కాబట్టి దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేశాడు. అదేవిధంగా మన పితరుడైన అబ్రహాము, ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆదికాండం 8:8 ఉంటుంది. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని రాయబడింది. అంటే ఎక్కడికి వెళ్ళిన అబ్రహాం గారికి ఉన్న అలవాటు బలిపీఠం కట్టడం, బలి ఇవ్వటం, ప్రార్థన చేయటం. ఆదికాండము 17:17 అన్నాడు, అబ్రహాం అంటున్నాడు, ఇస్మాయేలు నీ సన్నిధిన బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పాడు. మా పిల్లలను బ్రతికించయ్యా, మా పిల్లలకు ఆరోగ్యం ఇవ్వయ్యా, మా పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, మా పిల్లలకు తెలివినివ్వయ్యా, వారు వృద్ధి అవ్వాలి ప్రభా. మేము ఇప్పటికే చాలా ఈ స్థితిలో ఉన్నాము, మాకంటే ఉన్నతమైన స్థితి మా పిల్లలకి ఇవ్వు. తప్పేం కాదుగా, ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇస్మాయిల్ను కూడా దీవించాడు. ఇస్సాకు రెబెకా దంపతులు కూడా పిల్లలు లేరు. అది చేసింది ఏంటో తెలుసా? అద్భుతం. ఆదికాండం 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనగా. ఎవరు వేడుకున్నారు? రెబెకా ప్రార్థన చేసినట్లు లేదు, ప్రార్థన చేసింది ఇస్సాకు. పిల్లల కోసం ప్రార్థన చేసింది ఇస్సాకు. పురుషుడు ప్రార్థన చేశాడు. మనందరం ఏమనుకుంటాం? అందరూ స్త్రీలను ఆరిపోసుకుంటా ఉంటారు. గుడ్రాలు. అసలు గుడ్రాలు కాదు, గుడ్రాలుడు అనాలి. పురుషుడు ప్రార్థన చేయకపోవడమే గుడ్రాలుతాను. ఓ పురుషుడా, నువ్వు ప్రార్థన చేయకపోవడం వలననే నీ భార్యకు గర్భఫలం రావటం. నువ్వు చేయి ప్రార్థన, పురుషుడిగా నువ్వు చేయి. ప్రభువా, మేము ఎందుకు ఈ గుడ్రాలుతనాన్ని అనుభవిస్తున్నాం? ఇస్సాకు భార్య గుడ్రాలై ఉంది కదా. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు నీవు 2 కుమారులను ఇచ్చావు కదా, దయచేసి మా ప్రార్థన ఆలకించి మాకు సంతానాన్ని ఇవ్వు అని అడగాల్సింది పురుషుడే. అబ్రహాము ప్రార్థన చేశాడని అది నేర్చుకున్న ఇస్సాకు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తుండడం యాకోబు చూశాడు కాబట్టి యాకోబు కూడా ప్రార్థనే చేశాడు. పిల్లలను బట్టి కాదు, స్త్రీలను బట్టి కంటే కూడా పురుషులు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇంటికి యజమానుడు ప్రార్థన చేస్తుంటే ఇంటిల్లపాది కూడా అనుసరిస్తారు. చిన్నతనం నుండే అది నేర్పించాలి. తల్లి ఒక్కట ప్రార్థన చేస్తుంది, తండ్రి బజార్లో తిరుగుతుండు, పిల్లలు చూసి ఏమి నేర్చుకుంటారు? బైబిల్ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును అదే కుమారుడు కూడా చేయను. తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి సిగరెట్ తాగుతుంటే కుమారుడు కూడా అదే చూసి నేర్చుకుంటాడు. నేను చెప్పేది ఏంటంటే, పురుషుడా, నువ్వు ప్రార్థన చెయ్యి. సంశయాన్ని, కోపాన్ని వదిలిపెట్టు. అపవిత్రతను కూడా వదిలిపెట్టు. అపవిత్రమైన కార్యకలాపాలను వదిలిపెట్టు. తుచ్చమైన మాటలను వదిలిపెట్టు. పవిత్రమైన చేతులెత్తు. నీ కుటుంబంలో ఏది లోటు ఉంటే అది ఎత్తిపట్టు. ప్రార్థన చేయి. నువ్వు చేస్తుంటే పక్కన నీ భార్య కూడా వచ్చి చేరుద్ది, నీ పిల్లలు వచ్చి కూడా చేరుతారు. నీవే కుటుంబానికి నాయకుడివి కదా. నాయకుడువైన నీవే ప్రార్థన చేస్తే ప్రజలు ఎలా ఉంటారండి? దేశాన్నేలే నాయకుడు ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తారు. దేశాలనేలే నాయకుడు పవిత్రుడైతే ప్రజలందరూ కూడా పవిత్రంగా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఒక్క సొలొమోనును బట్టి ఇశ్రాయేల్ రాజ్యానికి వచ్చిన పేరేంటంటే, అబ్బో, ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరూ జ్ఞానవంతులు. ఒక్క సొలొమోను జ్ఞానవంతుడు అయినందువల్ల, ఒక్క పాలకుడు జ్ఞానవంతుడు అయినందువల్ల ఇశ్రాయేల్ దేశానికి ఆ రోజుల్లో వచ్చిన పేరు జ్ఞానవంతులండి. వాళ్ళు శౌరులు, వారు జ్ఞానవంతులు, వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఎంత పేరు కదా. అట్లాగే నాయకుడు ఎప్పుడైతే జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ నాయకుడిని బట్టి కుటుంబం కూడా ఆ కుటుంబం ప్రార్థనా పరుల కుటుంబం అని ముద్రపడింది. నాయకుడిని బట్టి కుటుంబానికి పేరు వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన చేయుట యందు సంశయంగా ఉండొద్దు. కోపాన్ని మాను. అది జరగలేదు, ఇది జరగలేదు, అట్లా అయింది, ఇట్లా అయింది, కూర బాగలేదు, అన్నం బాగలేదు, పప్పు బాగలేదు, ఇల్లు సరిగ్గా ఓడలేదు, ఇలాంటివి కాదు. ఇలాంటి కోపతాపాలు మాని చేతులెత్తి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. ఎందుకంటే బైబిల్ అంతా మనం పరిశీలన చేస్తే పురుషులు ఎక్కువగా ప్రార్థన చేశారు. పురుషులే ఎక్కువగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. మరి అలా అని స్త్రీలను వదిలిపెడతామంటే అట్లా అనరాదు. ఎందుకంటే మీరు ఎప్పటి వలె ప్రార్థన చేస్తూ ఉండవలేను. ఒకవేళ భర్త పనుల భారం కలిగి ఉంటే, డ్యూటీ పని మీద ఎక్కువగా వెళ్తా ఉంటే నీ పని నువ్వు చేస్తూనే ఉండాలి. పురుషుడిని చేయమన్నాం కాబట్టి పురుషుడు ఇక వాడే చేయాలి కాబట్టి నేను చేయకపోయినా ఏం కాదు అట్లన రాదు. పురుషుడు ఒకవేళ బయట పనిని ఒత్తిడి కలిగి ఉన్నప్పుడు నీవు మేలుకొలపాలి. నీ పని ఏంటంటే మేలుకొలపటమే. అతడు బయటికి వెళ్ళి పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చే టయానికి నువ్వు అన్ని రెడీ చేసి పెడితే ఆయన కూడా శుభ్రంగా రెడీ అయిపోయి ప్రార్థనలో కూర్చుంటాడు. నేను ఒక దంపతులను ఎరుగుదను. ఆయన ప్రార్థనా పరుడు,
ఆమె మాత్రం రక్షణలో లేదు, ఈయన మాత్రం రక్షణలో ఉన్నాడు, ఆమె రక్షణలో లేదు. అయినా కానీ ఎంత గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడు చూడండి. తన సేవకుడు ప్రార్థన చేసే అలవాటున్నోడు, ఈ ప్రార్థన చేసే అలవాటున్నోడికి ఆటంకం కలగకూడదని దేవుడు ఎంత మంచి భార్యను ఇచ్చాడు. ఆమెకు అసలు రక్షణ లేదు, అయినా కానీ అన్ని తన భర్త కోసం సమకూర్చి పెట్టిద్ది, అన్ని పనులు చేసి పెట్టిద్ది. ఇక ఆయన రావటం, డ్యూటీ నుంచి రావటం, స్నానం చేయటం, తినటం, ప్రార్థనలోకి వెళ్ళిపోవటం. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. భార్య ప్రార్థన చేయదు, కానీ ఆమె చేసే పని ఏంటంటే ఆ భర్త ప్రార్థనకు ఆటంకం లేకుండా చేస్తుంది. హ్యావ్ యు గాట్ మై పాయింట్? కనీసం రక్షణలో లేని ఆ అన్య స్త్రీ వలైనా మనం ప్రవర్తించాలి. స్త్రీలారా, మీ భర్త ప్రార్థన చేస్తున్నాడు అనుకున్నప్పుడు సాధ్యమైతే ఆయన వచ్చేలోపు మీరు అన్ని సిద్ధం చేసి ఇద్దరు ప్రార్థనలో కూర్చోవడం మంచిది. అలా కాకుండా టీవీ పెట్టి సీరియల్ చూస్తూ సౌండ్ ఎక్కువ పెట్టి నువ్వు వింటా ఉంటే ఆయన ఏం ప్రార్థన చేసుకుంటాడు? నువ్వు సినిమాలు చూస్తుంటే ఆయన ఏం ప్రార్థన చేసుకుంటాడు? అట్లీస్ట్ ఆ ప్రార్థన కోసం నువ్వు సిద్ధపాటు చేసేదానివిగా ఉండాలి. అలా అని ఇద్దరు ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒకళ్ళు సోకులు వేసుకుని తిరగమని కాదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విప్లవాలు సృష్టించడం ప్రారంభిస్తాడు. మీ గర్భవాసం నుండే ఇస్సాకు లాంటి కుమారులను ఇస్తాడు. మీ గర్భవాసం నుండే యాకోబు లాంటి కుమారులను ఇస్తాడు. మీ గర్భవాసం నుండి బాప్తిసమిచ్చు యోహాను లాంటి కుమారులను దేవుడు ఇస్తాడు. కుటుంబం ఆశీర్వదించబడాలంటే పురుషుడు, స్త్రీ ఇద్దరు కూడా ప్రార్థన చేయాలి. కేవలం స్త్రీలు ప్రార్థన చేయటం కాదు, పురుషులు కూడా సంశయాన్ని, కోపాన్ని మాని, దూషించటం మాని, హేళన చేయటం మాని, కించపరచడం మాని, తక్కువ చేసి మాట్లాడటం మాని, అది బాగలేదు ఇది బాగలేదని చెప్పడం మాని, బజార్లో పుల్లు కబుర్లు మాటలు చెప్పడం మాని, సమయం ఉండగానే మోకాళ్ళేసి ప్రార్థన చేయడం నేర్చుకో ఓ పురుషుడా. అదేవిధంగా స్త్రీ, నువ్వు కూడా ఆసక్తి కలిగి ఉండు. ఆయనకు కోపాన్ని రేపక, ఆయనకు అడ్డంకులు తీసుకురాక, ఆ మాట ఈ మాట అని చెప్పి వచ్చిన కాడ నుంచి కబుర్లు చెప్పక, రాగానే సిద్ధపరిచి ప్రార్థనలో కూర్చునే దానికి వాతావరణాన్ని అనుకూలం చేయి. అలా మీరు చేస్తుంటే మీ పిల్లలు కూడా ప్రార్థనాపరులుగా మారు. ప్రార్థనాపరులు కుటుంబం ప్రార్థన చేస్తుంటే దేవుడు విప్లవాలు సృష్టించడం ప్రారంభిస్తాడు. ఈ రోజు నుండి ఓ మంచి తీర్మానం తీసుకుందాం. పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా మనందరం కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా దేవుడు చేసే అద్భుతమైన మేలులను పొందుకుందుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగండువైన రాజా, అత్యంత కృపగలిగిన వాడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మా బిడ్డలో ఎందరైతే నా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఏకీభవించిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో శక్తి ఉందని, ప్రార్థన ద్వారా పరలోకంలో ఉన్న శక్తి రిలీజ్ అవుతుందని ప్రభా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు స్తోత్రములు. పురుషులు ప్రభా కోపాన్ని, సంశయాన్ని మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని ఈరోజు మీరు కోరుకున్నారు ప్రభా. అలాగుననే మేము ప్రార్థన చేయనట్లుగా ప్రతి పురుషుణ్ణి ఈరోజు మీరు దర్శించమని అడుగుతున్నాము. దమస్కులో ఉన్న అననీయాతో ప్రభా మీరు మాట్లాడుతున్న మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని పౌలు గురించి సాక్ష్యం ఇచ్చావు ప్రభా. అతడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన, ఆ మొదటి ప్రార్థన ప్రభా విప్లవాత్మకంగా నాయన అనేక మందికి రక్షణ, 3 ఖండాలను కదిలించే శక్తినిచ్చింది. పరిశుద్ధుడైన తండ్రి, అటువంటి ప్రార్థన శక్తి అనుభవాలు మాకు కూడా కావాలి నాయన ప్రభా. నాయన జకరియా, ఎలిజబెత్తులు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి నా ప్రభా గర్భఫలాన్ని పొందుకున్నారో, గర్భఫలం లేని బిడ్డలు కూడా అటు రీతిగా పురుషులు, స్త్రీలు కలిసి ప్రార్థన చేయాలి. పురుషుడు, స్త్రీ కలిసి ప్రార్థన చేసే యోగ్యతని ఓమని అడుగుతున్నాం. ఒక్కళ్ళు కాదు, గర్భఫలం కోసం ఒక్క స్త్రీ కాదు కానీ పురుషుడు కూడా జత కట్టే కృపని దయచేయమని అడుగుతున్నాం. విప్లవాలు సృష్టిస్తే నాయన, విప్లవాలు సృష్టించే ప్రార్థన శక్తి ప్రతి దంపతులకు దయచేయమని అడుగుతున్నాం. మా బిడ్డల కుటుంబాల్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి వ్యాధి, బాధ, కరువు, ఖడ్గం, శ్రమ, నింద, అవమానాలు ఏమున్నా సరే పురుషుడు ముందుకొచ్చి ప్రార్థన చేయటకు శక్తిని ఇవ్వమని అడుగుతున్నాం. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న నాయన యజమానుణ్ణి, పురుషుణ్ణి మీరు ముట్టండి నాయన, మోకాళ్ళేసి అనుభవాల్లోకి తీసుకెళ్ళండి. అబ్రహాము లాంటి ప్రార్థన అనుభవాలు, ఇసాకు లాంటి ప్రార్థన అనుభవాలు, యాకోబు లాంటి ప్రార్థన అనుభవాలు, అపోస్తుల లాంటి ప్రార్థన అనుభవాలు, పౌలు గారి లాంటి ప్రార్థన అనుభవాలు మా బిడ్డలకు మీరు ప్రసాదించమని అడుగుతున్నాము. తద్వారా స్త్రీలు కూడా ఉద్యమముగా ప్రార్థన చేయటకు సహాయం తెచ్చండి. వెట్టుకి కుటుంబంలో ఉన్న పురుషుడు, స్త్రీ, వారి పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేస్తూ నేను వారి కుటుంబాల్లో విజయాలను, జయాలను పొందుకునే కృపని దయచేయమని అడుగుతున్నాం. ఈ భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించే అయా అటువంటి మహాభాగ్యాన్ని అయా ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాం.
ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి అటువంటి కృపని దయచేయమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, వివిధ రకాలైన సమస్యలతో సతమతమవుతున్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమస్యలన్నిటి నుంచి విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగునుగాక. పరిశుద్ధమైన తండ్రి, గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలంనివ్వండి, గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహాన్ని ఈ సంవత్సరం నాయన ఘనముగా మీరు జరిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు. నిరుద్యోగంతో బాధపడుతున్న బిడ్డల ప్రభా, అయా ఈ సంవత్సరం ప్రయత్నిస్తుండగా మా బిడ్డలు ప్రయత్నిస్తుండగా ఈ సంవత్సరం నిరుద్యోగంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు పొందుకుందరుగాక. ప్రయత్నాలు సఫలీకృతము చేయమని అడుగుతున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తులు, వ్యవసాయం చేసుకుంటూ అయా బిడ్డలు ఆయన వారి జీవనాన్ని కొనసాగిస్తుండగా మా బిడ్డలందరూ ఆశీర్వదించబడుతురుగాక. సకాలంలో శాలరీలు, ఇంక్రిమెంట్లు మా బిడ్డలకు అందునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రమోషన్స్ ఆయన మా బిడ్డలు పొందుకుంటకు కృప దయచేయుదుగాక. పరిశుద్ధుడ మా బిడ్డలు ముఖ్యంగా ఆత్మీయంగా బలాన్ని పొందుకోవాలి. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, విశ్వాస జీవితం ఆయన ఈ విషయాల్లో స్థిరంగా నిలబడినట్లుగా మా బిడ్డలను మీరు బలపరచమని అడుగుతున్నాము. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడే అయా కెరూబుల వంటి స్తుతి అనుభవాలు మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలకి సుఖమైన ప్రసవాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. మా దేశాన్ని వెళ్తున్న అధికారులు, నాయకులు, పాలకులు అయినా నీ ఆత్మను పొందుకొని ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి ధనాపేక్ష లేకుండా మా బిడ్డలు ఎటువంటి ధనాపేక్ష లేకుండా దేశాన్ని వెళ్ళే కృపను, ఆత్మబలాన్ని నాయకులకు దయచేయమని అడుగుతున్నాం. సేవకులు, స్వార్థికులు, విశ్వాసులు, సంఘాలు, మిషనరీలని బలపరచండి. వాళ్ళు చేస్తున్న పరిచర్య నీ నామానికి మహిమకరముగా మారినట్లు కృప దయచేయమని అడుగుతున్నాం. ఒక్క దానియేలు ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయాన్ని ఇచ్చినట్లు ఈరోజు నాయన పురుషులందరూ ముందుకొచ్చి ప్రార్థనా పరులుగా ఉండటకు కృప దయచేయమని అడుగుతున్నాం. కోపాన్ని, సంశయాన్ని వదిలిపెట్టి పురుషులందరూ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే కృపావరాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధ రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించుదురుగాక, వృద్ధి చెందుదురుగాక. ఆత్మఫలంలో ఆయన అభివృద్ధి చెందినట్లుగా సహాయము దయచేయమని. నీ రాకడ పర్యాంతం వరకు మేము ఇదే విధముగా ప్రతిరోజు నాయన కూడుకుంటూ సహవాసంలో బలాన్ని పొందుకున్నటకు కృప దయచేయండి. ఈ యొక్క పరిచర్య మీద నీ ఆత్మను కుమ్మరించి బలపరుస్తున్నందుకు, దినదినము వృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క పరిచర్యను అడ్డగిస్తున్న దురాత్మలను యేసు నామమున పాతాళంలో బంధించండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ చేతులెత్తి దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క చిన్న మనవులను నాయన మీరు ఆలకించి ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.